ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. అంగన్వాడీలో మనకు కేవలం ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యండి స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు, అలానే ఇక్కడ మీరు అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ 11,500 నుంచి 7,000 మధ్యలో ఇక్కడ సాలరీ ఇస్తారండి. అప్లై చేయడానికి చాలా సింపుల్ అండి. కొన్ని డాక్యుమెంట్స్ చెప్పారు. 10వ తరగతి మార్క్ లిస్టు, నెగిటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఆ తర్వాత మనకు కుల ధృవీకరణ పత్రం, ఎస్ఎస్టీ, ఓబీసీ అయితే లేకపోతే వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఆ తర్వాత లేటెస్ట్‌గా తీసుకుంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. టోటల్‌గా 55 ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మన కడప జిల్లాలో వచ్చినప్పుడు కూడా మనం వీడియో చేసాము. 171 ఉద్యోగాలు ఉన్నాయి. అలానే ఈరోజు మరొక కొత్త జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అంటే ఇక్కడ మనకు 10వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. 16 వరకు అయితే ఇచ్చారండి. చాలా తక్కువ టైంలోనే ఇక్కడ క్లోజ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ టోటల్గా మనకు చూసుకుంటే 55 ఉద్యోగాలు ఇక్కడ మీకు అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ మరిన్ని వివరాలు కావాలనుకుంటే మన ఛానల్ పేరు మీద క్లిక్ చేయండి. మీకు బయోలో లింక్ ఉంటుంది. వెంటనే వెళ్ళి అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే అప్లై చేసుకోండి. లేకపోతే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కూడా షేర్ చేసి మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఈ నోటిఫికేషన్ పొందాలనుకున్న వాళ్ళు మీ మొబైల్లో ఉన్న గూగుల్ ఓపెన్ చేయండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో మీకు తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఓపెన్ అవుతుంది. దేని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు అన్ని ఇక్కడ చూడండి అంగన్వాడికి సంబంధించి ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్ అనేది కూడా చాలా క్లియర్గా మీకు తెలుగులోనే ఇచ్చాను, చెక్ చేయండి. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది. అలానే కడప జిల్లా, ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఉంటుంది. అర్హులైతే వెంటనే ఆఫ్లైన్లో అనేది అప్లై చేసుకోండి. ఆ వేకెన్సీస్ అలానే ఆ జిల్లా, ఆ తర్వాత ఆ ఐసీడీ ప్రాజెక్టులో మీరు నివసిస్తుండాలి కాబట్టి చెక్ చేసి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. లేకపోతే మీరు దగ్గర ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్టులు వెళ్ళండి, ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు చెప్తారు ఏ ఖాళీల వివరాలు అనేది. ఆ తర్వాత అందులో మీరు అర్హులైతే వెంటనే అప్లై అనేది చేసుకోండి. ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకెళ్ళండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను.